ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ గత కొన్ని నెలలుగా సీఎం చంద్రబాబు దాటేస్తున్నారు. అయితే ఇటీవలే ఒక కీలకమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ కూడా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నామంటూ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇందుకు సంబంధించి కొన్ని షరతులు కూడా వర్తిస్తాయంటూ వెల్లడించారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లా పరిధికి మాత్రమే వర్తిస్తుందంటూ తెలియజేశారు. ఏ జిల్లాకి చెందిన మహిళలు ఆ జిల్లాల వరకే ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం చెప్పగానే మహిళలు కూడా తీవ్ర స్థాయిలో నిరుత్సాహపడుతున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి కండిషన్స్ ఏమీ చెప్పకుండా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పిన కూటమి నేతలు గెలిచిన తర్వాత అన్ని కండిషన్స్తోనే చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఖచ్చితంగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పినప్పటికీ ఒక్కొక్కటిగా అమలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కండిషన్స్ అన్ని పెడుతున్నారనే విధంగా ప్రజలు కూడా వాపోతున్నారు. ఇక ఉచిత బస్సు ప్రయాణంలోనైనా ఎలాంటి మెలిక ఉండదనుకుంటే జిల్లాల వారీగా అంటూ కండిషన్స్ పెట్టడంతో నిరాశలో ఉన్నారు మహిళలు. ఇటీవల శ్రీశైలం పర్యటనలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అధికారం వచ్చిన వెంటనే పింఛన్ని పెంచామంటూ, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి పెద్ద వరం అంటూ, రాయలసీమ అభివృద్ధికి తమ దగ్గర బ్లూ ప్రింట్ ఉందంటూ, గోదావరి నీటిని బంకచెర్లకు తరలిస్తే రాయలసీమలో అసలు కరువు ఉండదంటూ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి అమలు చేస్తారంటూ వెల్లడించారు. దీనివల్ల ప్రతి ఏడాది ప్రభుత్వం పైన 3,182 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందంటూ తెలిపారు. ఏపీ మంత్రులు ఫిబ్రవరిలో కర్ణాటక వరకు వెళ్లి మరీ అక్కడ పర్యటించి అక్కడ అమలవుతున్న ఈ ఉచిత బస్సు పథకాన్ని అధ్యయనం చేసిన తర్వాతే నివేదికతో ఇక్కడ అమలు చేస్తున్నామంటూ తెలిపారు.